రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనము. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క మాటలు ప్రసంగి రాస్తున్నాడు కదండి. మరి తను ఏం చెప్తూ ఉన్నాడంటే, దేవుణ్ణి మనం ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. హల్లెలూయా. మరి నిజమే కదా, మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం. యావత్ ప్రపంచం అంతా కూడా ఎవరి చేత కలగ చేయబడింది అంటే, మనము విశ్వసిస్తున్నటువంటి రక్షకుడు ద్వారా ప్రపంచం అంతా కూడా కలగ చేయబడింది. అయితే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనుష్యుడు కూడా ఏం చేయాలి అంటే, తనను సృజించినటువంటి సృష్టికర్త అయి ఉన్నటువంటి దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారిగా ఉండాలి. మరి మన యొక్క ప్రవర్తన విషయంలో కానీ, లేదు మనం చేసేటువంటి క్రియలు కానీ అవి సత్క్రియలై ఉన్నప్పుడు దేవాది దేవుడు మహిమపరచబడతాడు. మన ప్రవర్తన సరిగ్గా ఉంటే ఆ ప్రవర్తన బట్టి దేవుడు ఘనపరచబడతాడు. కాబట్టి మనము దేవునికి ఘనత కలిగించేటువంటి వారముగా జీవించాలి. మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి వారముగా మరి జీవించాలి. మరి ఆయనను ఘనపరచుట ఎంతో గొప్పది. ఈ లోకంలో ఉన్న మరి మన బంధువులను, స్నేహితులను లేదా డబ్బున్న వారిని మనం ఘనపరచడం కాదు. మనము మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చి దేవునిని ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. ఆయన చేసినటువంటి కార్యములను సాక్ష్యం రూపంలో చెప్తూ మనం ఘనపరచాలి. ఆయన మనకి జీవితాన్ని ఇచ్చినందుకు ఆయనకు మనము ఘనపరిచేటువంటి బిడలగా ఉండాలి. మరి మనము దేవుణ్ణి ఘనపరిచినప్పుడు ఆయన మన జీవితాలని వృద్ధిలోనికి తీసుకొస్తాడు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుణ్ణి ఘనపరచడంతో పాటుగా రాజును ఘనపరచము. రాజు అనగా మన పైన ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి మనము లోబడేటువంటి వారంగా ఉండాలి. వారు న్యాయం చేస్తున్నా, అన్యాయం చేస్తున్నా, అక్రమం చేస్తున్నా ఆ ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలి. ఎందుకు అనంటే, దేవుడు మనకి ఆ ప్రభుత్వాన్ని ఇచ్చారు కనుక. అయితే మరి ఆ ప్రభుత్వం గనుక మనల్ని దేవునికి గనక దూరం చేయాలనేటువంటి ఆలోచనలు, దేవుని యొక్క వాక్కులకి దూరంగా గనక ప్రభుత్వం ఉండి మరి అన్యాయం చేస్తుంటే, మనము వారి యొక్క మాటల కంటే మనకు రాజు అయినటువంటి దేవుని మాటలకు లోబడాలి. హల్లెలూయా. రాజులకు రాజు మన దేవుడు కదా. మరి దేవుని విషయంలో తప్ప మిగతా అన్ని విషయంలో కూడా మనం రాజులకి లోబడేటువంటి వారంగా ఉండాలి. మన యొక్క అధికారులకు మనం లోబడాలి. మరి దేవుని విషయంలో మరి దేవునికి మనం మొదటి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. మరి ప్రార్థన చేయడానికి వీలు లేదని అధికారులు చెప్పినా, లేదు బైబిల్ పట్టుకోవడానికి వీలు లేదని అధికారం చెప్పినా, మన అధికారికి లోబడి ఉండాలి కదా అని చెప్పి ప్రార్థన మానేసేటువంటి వారముగా, బైబిల్ని చదవకుండా ఉండేటువంటి వారముగా కాదు. కానీ మరి దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా మనము పూర్తిగా దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. మరి మరి జీవితంలో మనము మరి మన యొక్క రాజులు, మన అధికారులను గౌరవించి కొన్ని కట్టడలు వారిని నియమించినప్పుడు వాటిని పాటించాలి. అనగా ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు స్పీడ్గా వెళ్ళకూడదని అధికారులు చెప్తారు కదా, మరి మనం దాన్ని పాటించాలి. ఎందుకు అనంటే, స్పీడ్గా వెళ్తే మన ప్రాణాలు కోల్పోతాం కాబట్టి. అలాగే మరి తాగి బండి నడపకూడదు. ఆ అధికారులు మనకి ఇచ్చారు, మనం దాన్ని పాటించాలి. ఇలా కొన్ని విషయాల్లో మనము మన అధికారులు చెప్పేటువంటి మాటలు మనము లోబడి ఉండాలి. అంతేకాని దేవుణ్ణి దూరపరిచేటువంటి అధికారుల యొక్క మాటలు మాత్రం మనం వినడానికి వీలు లేదు. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకుంటూ దేవుని ఘనపరిచేటువంటి వారముగా ఉందాం. అలాగే మన అధికారులకు కూడా మనం లోబడదాం. ఎవరైనా లోబడకపోతే వాడికి లోబడమని చెప్తాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, మీకు వందనాలు. సర్వాధిపతి, మీకు స్తోత్రాలు, కోట్లాది వందనాలు ప్రభువా. అయా, మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. అయా, తనని నిన్ను ఘనపరిచేటువంటి బిడ్డలుగా మేము ఉండుటకుని సహాయం దయచేయండి. అధికారులకు ఏ విషయంలో మేము లోబడాలో, ఏ విషయంలో మేము లోబడకూడదో మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు ప్రభువా. అయా, మిమ్మల్ని ఎల్లప్పుడూ ఘనపరిచి మీకు నాయన కృతజ్ఞతాస్తులు చెల్లించి మీ చేత ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలుగా మేము ఉండుటకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నెమ్మగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.